ఓ 2-3 రంగుల చిన్న చిన్న బొట్లు ఇట్లా పెట్టుకుంటారు కనుబొమ్మల మీద. అంతేనా నీ మొహానికి అందం? ఇంకేమీ లేదా? ఓ 2 చుక్కలు అట్ట పెట్టేసుకుంటే అందం వచ్చేస్తుందా నీకు? మాకు రావట్లేదంటే అయ్యా స్వామి, ఎంతగా మేము ప్రయత్నం చేసినా కూడాను. అలాంటి ఆ ముఖం మీద ఒక 2 చిన్న చుక్కలు పెట్టుకుంటే కాంతిలహరి అని అంటున్నాడు. దాని చేత మొహం అంతా కూడాను ఎంత చక్కగా అట్లా విప్పారినటువంటి ఒక సౌందర్యంలాగా ఉన్నది అది. ధన్యాధరం నామా. ఇక నీ పెదవి, దాని యొక్క అందం అసలు ఏముందని ఆ పెదవికి నువ్వేమన్నా లేపనాలు పూసావా? పైన లిప్స్టిక్లు కానీ లిప్ గ్లోజంలు కానీ అవి ఇవి ఏవేవో పూస్తూ ఉంటారే, అవి ఏమన్నా నువ్వు పూసావా ఏంటి? ఏమీ లేదే. చక్కగా పింక్ కలర్లో ఎంత ముద్దుగా, అబ్బా కొరుక్కు తినేయాలి అనిపించేటట్టుగా ఉంటాయి నీ పెదాలు స్వామి. అయితే శీలై అల్పధియామగమ్య విభవై శృంగార భంగిమయం. అలాంటి కృష్ణ, నీ యొక్క సౌందర్యాన్ని చూసి ఓర్వలేనటువంటి కొంతమంది అల్పబుద్ధులైనటువంటి వాళ్ళు నీ యొక్క చారిత్రక విశేషాల గురించి తెలుసుకోకుండా నీలో ఉండేటువంటి కేవలం సౌందర్యాన్ని చూసి మాత్రమే ఇదిగో ఈ గొల్ల పిల్లలందరూ నీ వెనకాల పడుతున్నారు అనుకొని, కృష్ణుడా అబ్బే ఆ కృష్ణుడు ఉత్త అమ్మాయిల పిచ్చోడండి, ఆడపిల్లల్ని ఏడిపిస్తూ ఉంటాడండి, వాళ్ళ చీరలన్నీ ఎత్తుకుపోతాడండి, మహా దుర్మార్గుడు, ఇలాంటి మాటలు మాట్లాడతాడు. వాడొక పచ్చి దొంగ. ఇవి వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు. అల్పబుద్ధి కలిగినటువంటి వాళ్ళందరూ కూడా నీ గురించి ఇలా మాట్లాడుతున్నారే కృష్ణ. నీ యొక్క నిజమైనటువంటి చారిత్రక విశేషాలు వాళ్ళందరికీ అర్థమైనయ్యా. నిజంగా మనం అనుకుంటున్నట్టుగానే కృష్ణుడు ఇలాగా స్త్రీలోలుడైన వాడే అయి ఉంటే, దొంగతనాలు చేసేటువంటి విధవ బుద్ధి మాత్రమే ఆయన కలిగి ఉన్నవాడైతే అంత అద్భుతమైనటువంటి గీతోపదేశం మనందరికీ చేసి ఉండేవాడా? కాబట్టి ఇవి అన్నీ కూడాను అల్పబుద్ధులైనటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు. శీలై అల్పధియామగమ్య విభవై శృంగార భంగిమయం. నువ్వు ఒక శృంగార అధిష్టాన దేవతవి, నువ్వంతే. 1,000,000 మంది మన్మధులు కూడా నీ ముందు నిలబడటానికి వీలు లేనటువంటి ఒక సౌందర్యం నీకున్నదయ్యా కృష్ణ. అటువంటి గొప్ప సౌందర్యం నీ దగ్గర కలిగినటువంటి వాడివి. ఇక నీకు శృంగారమైన అలంకారాలు ఏమన్నా కావాలా? చిత్రం చిత్రమహో విచిత్రమహో అన్నాడు. ఆహాహా, ఏం చిత్రం, ఏం చిత్రం, ఏమి విచిత్రమైనటువంటిది, ఆహాహా చిత్రం, ఓహో చిత్రం అంటే ఇది కదా నీ దగ్గర కావలసింది. చిత్రం విచిత్రం మహా, చిత్రం చిత్రమహో విచిత్రమహో, చిత్రం విచిత్రం మహా. ఇలాంటి ఒక గొప్ప సౌందర్య రాశి అయినటువంటి కృష్ణ, నీ సౌందర్యాన్ని ఆరాధించేటువంటి అవకాశం మాకు కలగజేయి తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తూ అందరినీ కూడాను ఆ కృష్ణ సౌందర్యంలో అలా 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 ఒల్లాడిస్తూ ముందుకు తీసుకొని వెళుతూ ఉన్నారు. రేపు మరలా మరొక శ్లోకం ద్వారా ఆ సౌందర్యాన్ని ఆస్వాదిద్దాం. అంతవరకు స్వస్తి.